కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తోంది. నిందితుల కోసం 10 టీములుగా ఏర్పడి పోలీసులు గాదిస్తున్నారు. ఇక నిందితులిద్దరూ హత్య చేసిన తర్వాత స్కూటీపై వెళ్లి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసినట్టుగా కూకట్పల్లి పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి నుంచి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వరకు కూడా నిందితులు స్కూటీపై ప్రయాణించినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక అయితే నిందితులిద్దరూ కూడా హఫీజ్పేట రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్ వెళ్లారా లేక మరేదైనా ప్రాంతానికి వెళ్లారా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి పర్వాలు ఏంటి? దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రైట్, థ్యాంక్ యూ సాయి. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా మారిన సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది కొంతవరకు హత్య ఎవరు చేశారు అనే విషయాన్ని గుర్తించింది. అయితే మరో విషయం ఏమైంది అంటే ఈ యొక్క నిందితులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళారు అనే విషయాన్ని గుర్తించినప్పటికీ అక్కడ సీసీ కెమెరాలు పనిచేయ ఏదైతే హఫీజ్పేట ఏదైతే స్టేషన్ ఉందో ఆ యొక్క రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం నిజంగా ఈ కేసులో కొంతవరకు ఈ కేసును దర్యాప్తు ఇక్కడ వరకు కొంతవరకు వచ్చి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో. అంటే దీని తర్వాత వాళ్ళు రైల్వే ఎక్కి వెళ్ళిపోయారా లేకపోతే రోడ్డు మార్గంలో వెళ్ళారా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో క్లారిటీ లేకుండా పోయింది. హత్య చేసిన తర్వాత ఆ యొక్క నిందితులు వారి యొక్క బట్టలను మార్చుకొని ఆ యొక్క ఏదైతే రేణు అగర్వాల్కు సంబంధించిన స్కూటీని తీసుకొని మరీ వెళ్ళిపోయిన పరిస్థితి పూర్తి స్థాయిలో. ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఆ నిందితులను గుర్తించడం కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే వివరాలను తెలుసుకోవడం కావచ్చు, అంతేకాకుండా వారికి సంబంధించిన వివరాలను తీసే పనిలో పడ్డారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనే పూర్తి క్లారిటీ లేకపోవడంతో ఈ యొక్క కేసును మరొక కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే 10 బృందాలుగానైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు విడిపోవడం, అటు జార్ఖండ్కు సంబంధించిన పోలీస్ అధికారులతో కూడా సమన్వయం అవ్వడం, వారితో కూడా దీనికి సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో వీళ్లకు ఇంతకుముందు ఏమైనా వీళ్ళపైన కేసులు ఉన్నాయా అనే విషయంతో పాటు వారి యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో దానికి కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ పట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం. 10 టీములుగానైతే విడిపోయినట్లుగానైతే చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఆ యొక్క పోలీస్ స్టేషన్ వద్ద ఆగిన సీసీ కెమెరా ఏదైతే ఉందో దాని తర్వాత ఉన్న అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. కానీ పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే కొంత ఆలస్యంగా మారుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిటీ పూర్తి వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాలు ఎంత కీలకం అనేది ఈ కేసు విషయంగానే అర్థమవుతుంది. చాలా కేసులలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ప్రధానంగా మారింది. దాని ద్వారానే కేసులు చాలా త్వరగా కూడా సాల్వ్ అవుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అట్లాంటిది ఒక సీసీ కెమెరా పని చేయకపోవడం వెనక ఎంత పెద్ద కేసు దాగుంది, ఆ కేసు ఎంత వరకు వచ్చి ఆగిపోయింది అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అటు బంధువులు మాత్రం త్వరగా ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి అంటూ వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారికి సంబంధించిన బంధుమిత్రులు ఇటు హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఇటు హైదరాబాద్లో ఉంటున్నారా, ఇంకెవరైనా ఉంటున్నారా అనే విషయాలను కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు జార్ఖండ్ పోలీసులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయి, రైట్ లిఖిత, ప్రస్తుతం చూసుకున్నట్టయితే అమ్మాయి ఒంటరిగానే ఉంటుందా కుటుంబంలో? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతం వారేమంటున్నారు? వారేం డిమాండ్ చేస్తున్నారు? అసలు అయితే రేణు అగర్వాల్ తన ఏదైతే ఫ్యామిలీతో ఉంటున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే వాళ్ళంతా కూడా ఏదైతే రేణు అగర్వాల్కు సంబంధించిన ఇంటి సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా షాప్కి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ లోపల పనిచేస్తున్న హర్ష ఎవరైతే ఉన్నారో దాన్ని అంటే రోజు దాదాపు వారం రోజులుగా అతను ఈ పరిస్థితిని గమనిస్తున్నాడు. ఏ సమయంలో వాళ్ళు బయటకు వెళ్తారు, ఎవరెవరు ఇంట్లో ఉంటారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో గమనించిన తర్వాతనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ 8 ఏళ్లుగానైతే నివసిస్తున్నాడు. అప్పటి నుండి కూడా వీరిపైన నిఘా పెట్టడం కావచ్చు, అంతేకాకుండా ఈ పూర్తి స్థాయి ప్రణాళిక అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలను తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని గమనించిన తర్వాతనే హర్షను జార్ఖండ్ నుండి పిలిపించడం, అక్కడి నుండి
ఒక పక్కా ప్రణాళికతోనే ఈ యొక్క రేణు అగర్వాల్ ఇంట్లో అతన్ని చేర్చడం కావచ్చు, ఆ తర్వాత కొంతవరకు నమ్మకం కలిగించే విధంగా, అంటే ఇంట్లో జస్ట్ పని వాళ్ళంటే వాళ్ళ పని చూసుకుంటారు వెళ్ళిపోతారు అనే విధంగానే ఉంటుంది కాబట్టి ఆ రేంజ్లోనే అతని బిహేవియర్ కూడా ఉండడంతో పూర్తి స్థాయిలో వర్క్ చేసుకునే వాళ్ళు ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడతారు అనే ఆలోచన ఎవరికి రాకుండా చేయడం కావచ్చు, ఎవరు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు ఆ టైంలో. అలాంటి ఒక సమయంలోనే ఇట్లాంటి ఇంత పెద్ద స్కెచ్ అనేది వీళ్ళు వేయడం నిజంగా వాళ్ళు అంటే రోజు రోజుకు ఏ విధంగా తయారుతుంది సమాజం అనే దానికి పూర్తి స్థాయి నిదర్శనం ఇది ఒకటి అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా సిటీలో జరుగుతున్న ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో అది ఒకవైపు పోలీసుల గాలింపు చర్యలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు కూడా పోలీసులు ఈ కేసులను ఛేదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి నేరాలు ఘోరాలు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా నెటిజన్లు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కుక్కట్పల్లి కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే 10 బృందాలుగా వీటిపైన పోలీసులు పూర్తి స్థాయిలో వారి గురించి గాలింపు చర్యలతో పాటు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ చుట్టుపక్కలలోని సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ లిఖిత.